22 గీతా గోవిందం భగవద్గీత పార్ట్ 22 బై అరేంద్ర కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతామకరందంలో 22వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ పరమాత్మ సరిగ్గా రెండు సేనల మధ్యకు తీసుకెళ్లి విచిత్రంగా ఒక ప్రత్యేకమైన స్థలం లోపల రథాన్ని ఆ విధంగా ఉంచాడట. 25వ శ్లోకంలో ఎక్కడ అనే విషయం మనకు స్పష్టమైపోతున్నది. ఇప్పుడు భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితః ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాం కురూనితి. సరిగ్గా ఎక్కడైతే భీష్ముడు ద్రోణుడు వాళ్ళ రథాలు ఉన్నాయో ఆ రథాల ముందు భాగంలో పోయి నిలబడ్డాడు, రథాన్ని నిలబెట్టాడట. ఇంతకుముందు శ్లోకంలో కూడా గుడాకేశ అనే పదాన్ని అర్జునుడికి ఉపయోగించారు. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడనేటువంటి అర్థమట. ఈయననేమో అర్జునుడేమో నిద్రను జయించిన వాడని చెప్పేసి పదం వచ్చింది అక్కడ మనకు. హృషికేశుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు ఇంద్రియాలను ప్రేరేపించేవాడు హృషికేశుడు. కాబట్టి అర్జునుడు అవధానంతో ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉద్యమించే స్థాయిలో పురికల్ప స్థాయిలో ఉన్నాడట. ఇది రెండింటి తేడా మనకది. ప్రస్తుతానికి రథాన్ని తీసుకెళ్లి అర్జునుడు చెప్పినట్లు రెండు సేనల మధ్య ఉంచేశాడు. రథంలోనే ఉన్నాడు కాబట్టి పాండవ మధ్యముడు కూడా ఎక్కడున్నాడు, మధ్యకే చేరిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి ఎక్కడుంది, ఇప్పుడు ఆ రథం మీదనే ఉంది. అది ఉత్తమమైన రథం కూడా, అందుకే రథోత్తమం అనే పదం ఉపయోగించాడు. ఆ రథం సాక్షాత్తు అగ్నిదేవుడు ఇచ్చినటువంటి రథం. అది మంగళకరంగా తెల్లని ఆ యొక్క తెల్లటి అశ్వాలు, దేవతాశ్వాలు కట్టిన రథం అది. ఆ జెండా పైన హనుమంతుడు ఉన్నాడు, రథం నరుడున్నాడు, నడిపే చోట ఎవరున్నారు, సాక్షాత్తు నారాయణుడు ఉన్నాడు. ఇక రథం యొక్క గొప్పదనాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అది స్పష్టంగా కనబడుతూనే ఉంది. కాబట్టి ప్రతి మానవ శరీరం కూడా రథమే. ఎవరి మనస్సులో మాధవుడు కొలువై ఉంటాడో అది ఉత్తమమైనటువంటి రథమట. రథోత్తమం అనే పదం అక్కడ మనం అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. మాధవుడు అందరిలోనూ ఉన్నాడు, కానీ మాధవ స్పృహ అందరిలో లేదట. మాధవ స్మరణం అందరి మనస్సులు చేయలేవట. ఆ విధంగా చేసే మనస్సులను కలిగిన శరీరాలేవి ఉత్తమమైన రథాలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఆ రథాన్ని మన యొక్క మానవ జీవితం మన శరీరంతో పోలుస్తున్నాడు. రెండు సేనల నడుమ రథాన్ని పెట్టమన్నాడు అర్జునుడు. అంతే, ఎవరి ముందు పెడితే అర్జునుని బుద్ధి కలత పడుతుందో అక్కడ రథాన్ని పెట్టాడు శ్రీకృష్ణుడు. విచిత్రం చూడండి. ఎవరిని చూస్తే ఆ కయ్యానికి కాళ్ళు తడబడతాయో, గుండె అదురుతాయో వాళ్ళ ఎదురుగా తన యొక్క రథం బండిని ఆపాడట. రాజులందరి ముందు భీష్మద్రోణులకు ఎదురుగా రథాన్ని నిలిపాడు. అంతటితో ఆగాడా? అర్జున, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కౌరవులను చూడు అన్నాడట. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. నిజానికి మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ యొక్క వాక్యాన్ని పలికాడు. శ్రీకృష్ణుడు ఒకే ఒక మాట ఇది. అయితే ఇది ఈ శ్రీకృష్ణుడు చెప్పిండు అనకుండా ఏం చేశారంటే సంజయుని ద్వారా చెప్పించినట్లు మనకు విషయం అనమాట. ఆ విధంగా సంజయుడు చెప్పిన వాక్యంగా, అర్జున, మరి యుద్ధం చేయడానికి అభిలాష ఉన్నటువంటి కురుసేనను ఒకసారి చూడవయ్యా. అందుకే మాటి మాటికి పార్థ పశ్య 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 అనే పదం మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తున్నాం. అంటే చూడు 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 చూడు, పశ్య అంటే చూడు 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 అని చెప్పేసి.
చూడాలనే ఉద్దేశంతోనే అర్జునుడు అక్కడికి వచ్చాడు. కానీ ప్రత్యేకంగా శ్రీకృష్ణుడు మళ్ళీ గుర్తు చేస్తున్నట్టు అనమాట. ఆ కనిపిస్తున్న వారిని చూడు. అట్లా చెప్పాల్సిన అవసరం లేదు, అయినా సరే శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే ఆ సన్నివేశంలో, ఆ పరిస్థితిలో చూడు అనేటువంటి ఆ చిన్న మాట అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి మాటగా ఆ అర్జునుడి యొక్క అంతఃకరణ అనేది కుదిపేసిందట. ఆయన అర్జునుడి యొక్క అంతర్యం లోపల కల్లోలు అనేది ఇప్పేసిందట. వివేకాన్ని కలత పెట్టిందట పూర్తిగా. విషాదానికి అది పీట వేసిందట. అది కొండంత గుండెని పిండి వేసిందట. పశ్య అనేటువంటి చిన్న మాట, చూడు అనేటువంటి కృష్ణ పరమాత్మ చెప్పిన మాట ద్వేషాగ్నితో రగిలిపోతున్నటువంటి మనస్సును మమకారంతో అది నిర్వీర్యం చేసిందట. భీష్మ ద్రోణుల ఎదుట రథం ఆగింది చూడు అన్నాడు కృష్ణుడు. మొట్టమొదట చూడుది. ఏం చూడాలి? ఏదో చూశాడు అర్జునుడు, ఏదేదో చూశాడు. ఎదులో దాగిన మమకారాన్నంతా చూశాడు. ఏదో అయ్యాడు. ఎదురాడే శక్తిని కోల్పోయాడు. ఎదుర్కొనే పటిమను పడేసుకున్నాడు. ఎంత బాధతో ఎదురీదలేక నిశ్చేషుడే నిలబడిపోయాడట. చూడు అనే ఒక్క మాటే పలికాడు మాధవుడు. ఆ ఒక్క మాటను పట్టుకొని ఏకంగా ఏకేస్తుంది అర్జుని యొక్క మనస్సు. ఎట్లా అంటే, అర్జున చూడు, ఎదురుగా ఎవరున్నారో చూడు. మీ యొక్క తాతనయ్య భీష్ముడు, మీ కురువంశాభివృద్ధికి ఆయన ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని సుఖాలు వదులుకున్నాడు. ఆయన జీవితంలో ఆయన సుఖపడింది ఎప్పుడయ్యా? మీ సుఖానికి ఆయన ఆరాటపడిన క్షణమేదో కాస్త ఆలోచించి చెప్పు. పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, వేదవిధుడు, సత్యవ్రతుడయ్యా, అసమాన పరాక్రమవంతుడు. ఆయన ఒడిలోనే కదా నువ్వు పెరిగింది. బాల్యంలో నీకు కథలు చెప్పిన తాతయ్య ఆయన. యవ్వనంలో మీ యొక్క ప్రగతికి బాటలు వేసిన తాతయ్యనయ్యా. ఆ వృద్ధ పితామహుడిని పూజించవలసిన నీవు, గౌరవించవలసిన నీవు ఆయనపై శరవర్షం కురిపించి ఆ ముసలి ప్రాణం నెలకొల్పితే చూడాలని ఉన్నావా? పార్థ పశ్య, మళ్ళా చూడు, చూడు, బాగా చూడు. ఆయన త్యాగానికి ఇదా ఫలితం. ఆయన ప్రేమకు ఇదేనా నీవు పట్టేటువంటి నీరాజనం? పార్థ పశ్య, అర్జున చూడు. ఇలాగే చూచి ఉంటుంది అర్జునుని మనస్సు. కృష్ణ పరమాత్మ మాట అనలేదు, కానీ అర్జునునికి ఆ చూడు అనే మాట లోపల, పశ్య అనే మాటలో ఇన్ని అర్థాలు ఆయన మనసులో నుంచి ఉవ్వెత్తున బయటకు వస్తున్నాయట. ఇలాగే చూసి ఉంటుంది అర్జునుని యొక్క, పార్థుని యొక్క హృదయం అనమాట. అర్జున అటు చూడు, ఆ పక్కన ఎవరున్నారో చూడు. ఆచార్య అని నీవు ప్రణామం చేసే నీ గురువు ఉన్నాడయ్యా, ద్రోణాచార్యుడు. తన బిడ్డ అశ్వత్థామ కంటే కూడా నిన్నే ఎక్కువగా ప్రేమించాడు కదా. తన కుమారుడికి చెప్పినటువంటి ధనుర్విద్య రహస్యాలన్నీ నీకు చెప్పాడయ్యా ఆయన. నిన్ను సవ్యసాచిగా తీర్చిదిద్దాడు. అర్జునుడికి మించినటువంటి విలుకాడు మరొకడు ఉండడానికి వీల్లేదని చెప్పేసి బహిరంగంగా ప్రతిజ్ఞ చేసినటువంటి మహానుభావుడయ్యా ఆయన. నిన్ను మించిపోతాడేమో అని చెప్పేసి ఏకలవ్యుని యొక్క బొటన వేలును గురుదక్షిణగా గ్రహించి మాయని మచ్చ తెచ్చుకున్నాడయ్యా ఆయన. అలాంటి ఆచార్యుని పైన నీవు పూలవర్షాన్ని కురిపించాల్సిన నువ్వు ఇప్పుడు శరవర్షాన్ని కురిపించి ఆ మహాత్ముని పవిత్ర దేహం రక్తపు మడుగులో పడి ఉంటే చూడాలని ఉపలాట పడుతున్నావా? పార్థ పశ్య, చూడు, చూడు, బాగా చూడు. గురువులకు శిష్యులిచ్చే గురుదక్షిణ ఇదేనా? గురువు రుణం తీర్చుకునే మార్గం ఇదేనా? భావితరాలలో శిష్యులందరూ కూడా నిన్నే ఆదర్శంగా తీసుకుంటే ఇంకా తర్వాత గురువుల గత ఏమిటో ఆలోచించు. పార్థ పశ్య, అర్జున చూడు, ఇలాగే అవలోకించి చూడు. అర్జునుడు ఇలాగే కలతపడి ఉంటుంది. అర్జును యొక్క ఆంతర్యం తాను దగాపడింది అంతా మర్చిపోయాడు. మహాత్ముడైనటువంటి అర్జునుడు దయతో చెలించిపోయాట, కరుణతో కదిలిపోయాట. తను చేస్తున్నది ఏమిటి అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన మొదలుపెట్టాడట. ఏదో తప్పు చేస్తున్నట్లు మాత్రము తడబడిపోయాట అర్జునుడు అనమాట. మరి ఇంకొక కోణం నుంచి ఆలోచిస్తే, ఒకవేళ ఆ రథాన్ని భీష్మద్రోణుల ముందు ఉంచకుండా దుశ్శాసనుని ముందు కానీ, దుర్యోధన ముందు కానీ, ఒకవేళ శకుని ముందు కానీ ఉంచితే అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు వెంబడే ఆయన యొక్క మనసులో, అర్జునుడి మనసులో ఆ ద్రౌపది వస్త్రాభరణం మనసులోకి మెదిలిపోయి వెంటనే గాంధీవాని చేవుని గడగడలాడించేవాడేమో. గాంధీవి అంటే రణరంగంలో భీష్మద్రోణులు ఉన్న ఫలంగా ఊడిపడ్డారా? కాదు కదా. వారు ఇద్దరు కూడా రణభూమిలో ఎదురుగా దర్శనమిస్తారని ధనంజయునికి ముందు తెలియదా? తెలిసే కదా వచ్చాడు. పైగా సవ్యసాచి, సామాన్యుడా ఆయన? సాక్షాత్ పశుపతితో పోరాడినటువంటి దిట్ట. అటువంటి వాడు ఎందుకు ఇట్లా అయిపోయాడు? అందుకే అంటున్నాను, మాధవుని పశ్య అనేటువంటి ఆ గుళిక, కృష్ణప్రభాసిన గుళిక ఏదైతే ఉందో ఆ యొక్క మందు కొన్ని సందర్భాల్లో మామూలు మాటలే ఉంటాయట, కానీ అవి అద్భుతమైనటువంటి ఫలితాలను సృష్టిస్తాయట. మంగళతోరణాలు కట్టిస్తాయట. కోటలు కట్టేవి కూడా మాటలే, ఆ యొక్క కోటలు కూల్చేవి కూడా మాటలేనట.
మాటలకు అంత శక్తి ఉందని చెప్పేసి. భీష్మ ద్రోణుల యొక్క రూపాలు అర్జునుని ఏమన్నా కలతపెట్టాయా, లేక కృష్ణ పరమాత్మ పలికినటువంటి పశ్య అనేటువంటి సూత్రం ఏమైనా ఫలించిందా? ఈ రెండు దోహదం చేశాయా? కాకపోతే అర్జునుడంతటి మహావీరుడు ఆ విధంగా నీరసపడ్డానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఏది ఏమైనా సరే కనిపించిన రూపాలు, వినిపించిన శబ్దాలు ఏవైనా కానివ్వండి, భీష్మద్రోణుల ప్రభావం మాత్రం ఆ క్షణంలో పార్థుని యొక్క బుద్ధి మీద పడింది మాత్రం స్పష్టం కనబడుతుంది మనకది. ఇదంతా నిజానికి కృష్ణ పరమాత్మ ఆడిన నాటకమా? ఎందుకు ప్రత్యేకంగా ఆ పదం ఉపయోగించాడు ఆయన? అంటే అర్జునుడిని బలహీనపరచడానికి కొరక ఎందుకు చేశాడు కృష్ణ పరమాత్మ ఈ విధంగానే అని ఇది ప్రశ్న మనం ఎవరు అడగాలి? ఈ ప్రశ్నను ఎవరిని అడగాలి? అంటే పరమేశ్వరుని యొక్క లీలని ప్రశ్నించే శక్తి ఎవరికి ఉంది చెప్పండి? సమాధానం చెప్పే సామర్థ్యం మాత్రం ఎవరికి ఉంది? ఇదంతా కూడా ఈశ్వర సంకల్పాలు, అది ఆ ఈశ్వరునికే తెలుసు అని చెప్పేసి. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఉన్నాడని మనకు తెలుసు, మరి ఆ కృష్ణుని హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు? కృష్ణుని ముందేమో అర్జునుడు ఉన్నాడు, కానీ అనాదిగా అజ్ఞానాంధకారంలో మగ్గుతున్నటువంటి జీవులు ఎందరో శ్రీకృష్ణుని మనసులో కదిలి ఉంటారు. ఆ సమయం లోపల మహారణ్యంగా కనబడేటువంటి ఉపనిషత్తు వనం లోపల విహరించినటువంటి సామాన్య జనులకు సైతం ఉపనిషత్తు యొక్క సారాన్ని అందించాలని చెప్పేసి ఆ యొక్క అచ్యుతుడు భావించి ఉంటే అది మానవాళికి మహాభాగ్యం కాదా? ఆశీర్వాదం కాదా? అనుగ్రహం కాదా? భగవద్గీత మానవాళికి ఎన్నలేని కొనలేని ఐశ్వర్యం కాదా? సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన. ఉపనిషత్తులు అనేటువంటి ఆవుల నుంచి ఆ గీతామృతాన్ని పితికినటువంటి గోపాలుడు కురుక్షేత్రాన్ని అక్షయమైనటువంటి గోశాలగా ఎన్నుకొని ఉంటే లోక కళ్యాణానికి ఇంకేం కావాలి చెప్పండి? అదే జరిగిందేమో బహుశా. అర్జునుని నిమిత్తంగా చేసుకొని ఉపనిషత్తు యొక్క సారాన్ని ఆయన గీతా పీయూషంగా మానవాళికి అందించాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది మనకనమాట. మరి అర్జునుల్లో ఈ విధంగా ఉత్పన్నమయ్యేటువంటి ఈ యొక్క మమకారం, ఈ దానివల్ల వచ్చినటువంటి ఈ యొక్క శోక మోహాలను ముందే గుర్తించి శ్రీకృష్ణుడు రథాన్ని అక్కడ ఉంచిండేమో. అందరి భావాలను గ్రహించి ప్రేరేపించే శక్తికి ఎవరికి ఉంది? కేవలము ఆ యొక్క పరమేశ్వరునికే ఉందట. అందుకే ఆయనను ఏమంటామంటే ఆ దివ్యాత్మని హృషికేశ అంటామట. అదంతా కూడా ఆయన యొక్క లీల అని చెప్పేసి మనకు 26వ శ్లోకంలో ఇంకా స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి. తత్ర అవశ్యత్ స్థితాం పార్థః పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా. అర్జునుడు సైన్యంలో రెండు వైపులా చూశాడు. తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, అన్నదమ్ములు, కొడుకులు, మనవళ్ళు, స్నేహితులు, మామలు, మిత్రులు అందరూ వీడే కనిపించారు అన్నమాట ఆయనకు. చూడండి విచిత్రం చూడండి. మరి వీళ్ళందరినీ చూసిన తర్వాత కౌరవ సైన్యంలో దుర్యోధనాదులకు బంధువులు ఎవరో వాళ్ళు కూడా తమకు కూడా బంధువులు అవుతారు. తమ సైన్యంలో తమకు ఎవరు బంధువులో వారందరూ కౌరవులకు కూడా వాళ్ళు కూడా బంధువులే కదా. ఇక ఎవరితో యుద్ధం? కుడి చేత్తో ఎడమ చేత్తో కుడి చేతిని మెలిపెడితే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? శత్రువులతో యుద్ధం చేయడం కష్టం కాకపోవచ్చు, కానీ ఇక్కడ శత్రువులు ఎవరు? పరిశీలించి చూస్తే అందరూ తన వాళ్ళే. ఒక్క చోట కలిసి చేయవలసిన వాళ్ళు, ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవాల్సిన వాళ్ళు, కలిసి తినడానికి బదులు కలిసి తన్నుకోవాల్సిన పరిస్థితి వస్తే వినడానికి అది రుచిగా ఉండదు. ఇక పాల్గొనే వారికి ఎట్లా ఉంటుంది చెప్పండి పరిస్థితి. ఇది ఈ భావాలు మెల్లిమెల్లిగా అర్జునులో వచ్చింటాయి. యుద్ధం చేయాలంటే అసలు ఏముండాలి? శత్రుభావన ఉండాలి. ద్వేషం యొక్క వృత్తి ప్రకోపించాలి. కానీ ఇక్కడ ఎవరితో శత్రుత్వం, ఎవరిపై ద్వేషం? అందరినీ వీక్షించాడు విజయుడు. రెండు శ్రేణులు రెండు కళ్ళుగా కనిపించాయట ఆయనకు. ఏ కన్ను పోయినా తనకే నష్టం. కళ్ళు రెండైనా చూపు ఒకటే అయినట్లు సేనలు రెండైనా అర్జునుడికి మాత్రం ఒకటిగానే కనబడుతున్నాయట. ఆ విధంగా అందరినీ చూసిన తర్వాత అయ్యో ఇంతమంది ఉన్నారు కదా, వీళ్లతో పాటు ఏ పాపము తెలియనటువంటి సామాన్య జనులు కూడా ఉన్నారు కదా, అందరినీ చూశాడట. చూసి ఏమంటున్నాడంటే మనసులో పట్ట భావన ఆయనకు,
తాన్ సమీక్ష్య సః కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయా ఆవిష్టః విషీదం ఇదం అపారమైనటువంటి కరుణతో చెలించిపోయాడట ఆయన. బాధపడుతూ అంటున్నాడట. నిజానికి ఈ యొక్క మనస్సు అనేది చాలా విచిత్రమైంది, విడ్డూరమైంది. కౌరవులను మట్టుపెట్టే సమయం ఎప్పుడు వస్తుందా అని ఇంతకాలం అర్జునుడు చూశాడు. అవకాశం వచ్చింది, ఇప్పుడు నడిచి వచ్చింది. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే అపారమైన కృపతో నీరసించిపోతున్నాడు ఆయన. ఒకప్పుడు తాను ఆశించిందే, కానీ దానిని అందుకునే స్థితిలో ఇప్పుడు లేడు ఆయన. బంధువులందరినీ చూశాడు, మమకార పాశంతో బందీ అయిపోయాడు. వీళ్ళని ఎట్లా చంపాలి అని తనను తను ప్రశ్నించుకున్నాడట. ఎంత ప్రశ్నించుకున్నా దానికి సమాధానం మాత్రం దొరకలేదు ఆయనకు. ఎందుకంటే సంధి ప్రయత్నాలు అన్నీ విఫలమైనాయి. ఆ దుర్యోధను యొక్క ఆ చెడు పనులన్నీ శుతిమించిపోయినాయి. క్రూరాత్ముడైనటువంటి ఆ కౌరవులను ఇక విస్మరించకూడదు, వీళ్ళని చంపవలసిందని చెప్పేసి దృఢ నిశ్చయంతో యుద్ధానికి వచ్చినటువంటి అర్జునుడు ఇప్పుడు ఏమనుకుంటే వీళ్ళనా నేను చంపవలసిందని చెప్పేసి ఇప్పుడు ఇక తనలో తాను కుమిలిపోతున్నాడు. మమకారం వల్ల ఏర్పడ్డ కృపాపారవశ్యంతో చలించిపోతున్నాడట. ఇది మామూలు విషయం కాదు, సాధారణ సమస్య కాదు. అర్జునుడు మామూలుగా సాదాసీదా వ్యక్తి కానే కాదు కదా. తొందరపడి ఏ పని చేసేవాడు కానే కాడు ఆయన. వివేకంతో విచక్షణతో జీవించేవాడు, విశ్లేషించుకుంటూ తన యొక్క కార్యాచరణలో నిమగ్నమయ్యేటువంటి వ్యక్తి అర్జునుడు. అందుకనే యుద్ధానికి ముందే ఉభయ సేనల మధ్య రథాన్ని ఉంచమన్నాడు. యుద్ధం ప్రారంభం కాకముందే ఈ విషయం చేశాడు. చూడండి, తను చంపాల్సిన వాళ్ళందరూ తన వారే. తన వాళ్లతో కలిసి శత్రువులను చంపడం వేరు, తన వాళ్లని శత్రువులుగా భావించి చంపడం వేరు. కౌరవుల వల్ల అష్ట కష్టాలు అనుభవించి ధర్మబద్ధంగా యుద్ధరంగంలో కాల్పెట్టిన అర్జునుడు యుద్ధం ప్రారంభమయ్యే సంక్లిష్ట సమయంలో ఈ విధంగా నిరసించిపోవడం ఏమిటి? ఇది సామాన్యమైన ప్రశ్న. దారుణమైనటువంటి బాధని అనుభవించి కౌరవుల యొక్క చెడు కృత్యాలన్నిటికీ బలై కూడా యుద్ధానికి విముఖంగా ఉన్నాడంటే హేతువు ఏముంటుందో, ఆ హేతువు ఎంత బలీయమైనది కాకపోతే అక్కడి నుంచి గీత పుడుతుంది చెప్పండి, భగవద్గీత. ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి ప్రశ్నలు కావు, విశేషమైనటువంటి విశ్లేషణలు మనకు కనపడుతున్నాయి. ఇవి మనం జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మనం గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.